సంగారెడ్డి జిల్లా పోలీస్, ఐమర్, ఎన్ఎంజే కాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కంప్రిహెన్సివ్ హెల్త్ క్యాంపును రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రభుత్వం సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యంకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల కోసం కాంప్రిహెన్సివ్ హెల్త్ క్యాంప్ను నిర్వహించటం చక్కని ఆలోచన అన్నారు. 13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు ఈ హెల్త్ క్యాంప్లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. సామాన్యుడికి భారం కాకుండా అందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రతిరోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు మరో 80 కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు. త్వరలో 80 ట్రామా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైవేలపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి గోల్డెన్ అవర్ను దృష్టిలో పెట్టుకుని అక్కడ ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో డేకేర్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేసి కీమోథెరపీ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రముఖ వైద్యులు డా కిరణ్ కుమార్, ఐమర్ జిల్లా అధ్యక్షులు డా రాజు గౌడ్, సెక్రటరీ డా ఆనంద్, డా శ్రీధర్, డా శ్రీహరిలు, జిల్లా పోలీస్ అధికారులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. వైద్యము, విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు, సేవా దృక్పథంతో 2 శాఖలు పనిచేస్తాయి. చెయ్యాలి ప్రమాణాలతోటి, ఒక కమిట్మెంట్ తోటి. ఏ శాఖలు అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. సమాజ భద్రత, సమాజాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని, వ్యవస్థని, పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖది. ఈరోజు సుమారు 80 మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ మీరందరూ కలిసి 13 రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు, ఇనీషియల్ చెకప్, స్క్రీనింగు, తర్వాత రికమెండేషన్స్, ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ క్యాంప్ ద్వారా మీ కుటుంబానికి అందబోతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా అంటే నా అనుభవాలతో పంచుకుంటాను. Everybody thinks it's a very small department.
a department where Shaltabai we can run the show and everything. But that's not the way this department is. This department is really, it has 21 sub-departments, HODs, sub-departments, and every department is complicated. Every department is a huge comprehensive subject is there in the department. Provided you have a commitment, provided you have a passion, provided you have a compassion, you can do, let me not use the word wonders, కానీ మనం మనస్ఫూర్తిగా సేవలు అందించవచ్చు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్య తెలంగాణ, హెల్తీ తెలంగాణ. మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, మనకున్న టెన్షన్స్ గతానికి పనికి తేడా ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్లీ ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ అవసరం. ఒక ఏజ్ 25-30 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ అవుతుంది. మన స్ట్రెస్ వల్లనే కానీ మనకు అనుకోకుండా హైపర్ టెన్షన్ లేదా క్యాన్సర్ లేదా మన అలవాట్లతో కూడితే ఆరోగ్యం చెడిపోవడం, కిడ్నీలు పాడైపోవడము, రకరకాల వ్యాధులు గురవుతున్నాము. అది మనకు అర్థం కాదు. ప్రభుత్వ ఆలోచన ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఆరోగ్య వ్యవస్థను ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ లేదా టెరిషరీయే కానీ ఈ 3 స్థాయిలలో వ్యవస్థను బలోపేతం చేయాలి. సామాన్యుడికి ఇబ్బంది కాకుండా చక్కటి వైద్య సేవలు అందించాలనే ఒక తపన, ఒక ఆలోచన, ఒక విజన్ ఆ ప్రభుత్వాలు. ఇందులో ప్రధానంగా నేను స్టడీ చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలనే అవగాహన తప్పు. 40 ఏళ్ళు దాటినాయి, కొన్ని వ్యసనాలు, నిర్లక్ష్యత ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత మనం స్క్రీనింగ్ పోవాలి. ఆ స్టేజ్లో స్క్రీనింగ్ పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది, డాక్టర్కి చెప్తే నువ్వు 2వ స్టేజ్లో ఉన్నావు, క్యాన్సర్. కొన్ని ట్రీట్మెంట్స్, సర్జరీస్ అన్నీ సెకండరీ లెవెలే కానీ టెరిషరీ లెవెల్లో ఉంటాయి. కానీ 90% ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో జరిగిపోవాలి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ప్రతి జిల్లాకు కనీసం 400 పడకల హాస్పిటల్, ఈ జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ మొదలుపెట్టారు. మీరు ఎంఏజే పోయే అవసరం లేదు. మా ఎంఏజే డాక్టర్సే ప్రతి జిల్లా జీజీఎస్కి వస్తారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ కు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసిపోతారు. ఆ విధంగా డయాలసిస్ కానీ లేదా ఇది క్యాన్సరే కానీ ట్రామానే కానీ రకరకాల విభాగాలలో ప్రభుత్వం ఈ ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ అనేది చాలా చక్కటి. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. With regard to your education, with regard to your skill, with regard to your survival, with regard to the competition, with regard to responsibility, with regard to accountability. We are responsible citizens. We are accountable to the society. For every common, a quality education, a safe health is the most important thing. Plus the social security. ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ మధ్యలో మనం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకున్నాము. అదే రకంగా జోగిపేటకు నర్సింగ్ కాలేజ్, జోగిపేటకు పెద్ద హాస్పిటల్, సుమారు 6 పిఎస్సీలు, ఒక సిఎస్సి, 2 సిఎస్సీలు, తెల్లాపూర్కు వట్టిపల్లికి సిఎస్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరం ఉన్న ఆలోచన ఏంటి అంటే ప్రతి సబ్ సెంటర్కు ఇంకో సబ్ సెంటర్ మధ్యలో కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి.
ఒక సబ్ సెంటర్ కు పిఎస్సికు కనీసం 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఒక పిఎస్సికి సిఎస్సికు కనీసం 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఒక సిఎస్సికి ఒక ఏరియా హాస్పిటల్ కు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఒక ఏరియా హాస్పిటల్ కు జీజీహెచ్ కు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఈ దిశగా మ్యాపింగ్ చేసుకుంది మన ప్రజలకు. They are not the patients of the government, they are the customers of the government. So it's the responsibility of the government to take care of their health. అన్ని రకాలుగా ఆరోగ్య ఫెసిలిటీస్ సౌకర్యాలు అందియాలి. రాబోయే కాలంలో ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉన్నదో, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలి. ఎక్కడెక్కడైతే మాకు ఎక్విప్మెంటే కానీ హెచ్ఆర్ఏ కానీ ఇన్ఫ్రానే కానీ తప్పుందో ఆ ఎక్విప్మెంట్ ఆ ఇన్ఫ్రా హెచ్ఆర్ని పెంచుకుంటూ రాబోయే కాలంలో సర్వము ప్రభుత్వమే ప్రజలకు సేవ చేసే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆరోగ్యంగా మీ బాధ్యతలతోటి మీ భద్రం మా భద్రం, మా భద్రం మీ భద్రము, మీరందరూ కూడా చక్కగా ముందుకు పోవాలి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంటుందని తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రాంని నిర్వహించిన మా డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రాంగమే కానీ మా ఐఎంఏ బృందమే కానీ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మనం పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి లైబ్రరీ చైర్మన్ గారికి, రాజు డాక్టర్ గారికి, శ్రీహరి డాక్టర్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, కిరణ్ డాక్టర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి, అలాగే పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కరిస్తూ, ఇది మంచి ఆలోచన. మన ఎస్పీ గారు మరి ఆలోచన చేసి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫైస్ చేస్తుందో మనందరికీ తెలుసు. రాత్రి పగలు మరి సమాజం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి లెక్క చేయకుండా డ్యూటీలో వాళ్ళు ఉంటూ మరి అలాంటి సొసైటీ సేవ చేస్తున్నందుకు మరి డాక్టర్స్ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్న డాక్టర్స్ నేను నిజంగా ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే 3K రన్ పెట్టిండ్రు, అవగాహన క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మొన్ననే ఆర్ట్కి సంబంధించిన అవగాహన సదస్సు కూడా మరి అందరూ కూడా పెట్టడం జరిగింది. అలాంటి మూమెంట్ సమాజంలో తీసుకురావడం, వాళ్ళ దగ్గర పేషెంట్లు వస్తారు, ఒక్కొక్కరు చెప్పడం ఎందుకు, సమాజంలో అందరికీ తెలవాలి అన్ని విషయాలని మరి సంగారెడ్డిలో ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం తెలుసుకున్నది. ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. మనం మరి ఇలాంటి క్యాంపులో మీ అందరికీ వచ్చే సమస్యలను బట్టి మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదృష్టానికి ఏమి రావద్దు, మనకున్న ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు రావద్దని అనుకోవాలి. కానీ మరి ఎప్పటికైనా ఏదో ఒకటి రావడం జరుగుతుంది. దాన్ని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే మన జీవితం మరి మంచిగా ఉంటుంది. మన చేసే సేవ కూడా మరి కరెక్ట్గా చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యలో హార్ట్ అటాక్ రావడం చాలా సామాన్యమైపోయింది. ఇప్పుడే బాగున్నారు, ఒక 10 నిమిషాల మాట మాట్లాడారు, ఇప్పుడే ఇదైపోయింది. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా సమయం ఇవ్వలేదు అనే సమయం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ముందుగానే మనకున్న ఈ బీపీ షుగర్లు ఇది కామన్ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు ముందుగా తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ లాడబుల్ ఇనిషియేటివ్ విచ్ ది పోలీస్ ఎస్పీ గారు హెస్ టేకెన్ ఫర్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్. మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు.
అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు, ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు. అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్, న్యూట్రిషన్, ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇదే కాకుండా బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కరెక్ట్గా టైం టు టైం వాళ్ళ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి దిస్ ఇనిషియేటివ్ విచ్ ఎస్పీ గారు హెస్ టేకెన్, I really appreciate and I thank him for taking this up in the district as a role model for all the other departments also. And most importantly, IMA nunchi and Dental Association nunchi, MNG nunchi, doctors andaru kuda who have come forward to contribute their time, energy and efforts towards this noble cause. I thank all of you for coming forward, giving your service to department. And last but not the least, I really appreciate the booklet which has been made. It is a very thought out process. ఈ కంప్లీట్ స్క్రీనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్, మీకు ఏవైతే టెస్ట్లో ఫ్లాగ్ చేస్తారో ఈ ఆస్పెక్ట్స్లో మీరు ఫర్దర్ కన్సల్టేషన్ చేసుకోవాలి ఆర్ మీరు ఫర్దర్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న కేసెస్ ఈ ఆస్పెక్ట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అనేది చూపిస్తారు. ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు, బిజీ ఉన్నాము అని చెప్పేసి ట్రీట్మెంట్ తెలుసు తీసుకోవాలని తెలిసినా కూడా డాక్టర్స్ అడ్వైస్ చేసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ ఒక్క ఆస్పెక్ట్లో ఐ రిక్వెస్ట్ దట్ ఈరోజు మీరు క్యాంపులో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్తీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు, సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఐ హోప్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ క్యాంప్ అండ్ మీరందరూ కూడా హెల్తీగా, ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాను. క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన హెల్త్ మినిస్టర్ గారికి అలానే టీజీఐసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Very good morning to all of you. So it gives me immense pleasure to address you all on the occasion of the comprehensive health checkup camp organized exclusively for police personnel and their family members above 40 years of age on 22nd and 23rd of October. So this initiative has been taken up with a noble intention to promote the health and well-being of our police personnel and their dependents, who dedicate their lives to maintain law and order, ensuring public safety and security, serving society often under challenging circumstances. We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a backseat. With this understanding, the Sangareddy District Police, in collaboration with IMA, Indian Medical Association, and the Indian Dental Association, Sangareddy branch, and MNG's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive health checkup. In this camp, comprehensive body screening is being conducted, covering around 13 tests like FBS, LFT, RFT, ECG, 2D echo, lipid profile, etc., including specialized and super specialty services. In addition, screening for breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to share that a total of 1,376 police personnel and their family members are benefiting from this health camp. In this massive effort, 80 doctors from the Indian Medical Association, 10 doctors from the Indian Dental Association, and one cancer screening vehicle with skilled technicians from MNJ Cancer Center have joined hands. Alongside them, 60 paramedical staff, 30 laboratory technicians, and 30 training nursing students from Ambedkar Vocational College are extending their valuable support to make this initiative a grand success.